కొద్దిగా కుంకుమ బొట్టు మీరు బొట్టు పెట్టుకుని దీపానికి బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాభ్యో నమః కుంకుమాలంకారం సమర్పయామి. ఆ వెలిగించిన అగరవత్తు ధూపం చూపించండి. బలాయ నమః ధూపమాఘ్రాపయామి. అందరూ గట్టిగా ఒకసారి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ధూపమాఘ్రాపయామి. బలప్రమథనాద నమః సాక్షాత్ దైవం దర్శయామి. కొద్దిగా నీళ్లు పక్కన వదిలిపెట్టండి ఆకుతోటి. మీకు నైవేద్యం ప్రసాదం ఇచ్చారు, శ్రీశైల ప్రసాదము, ఇక్కడ చక్కగా మడిగా తయారు చేయించిన ప్రసాదము. ఆ రెండు ప్రసాదాలు దీపం ఎదురుగుండా పెట్టుకుని నీళ్లు చల్లి దీపానికి నైవేద్యం పెట్టండి. నైవేద్యాలు వస్తున్నాయి. ఒక్కసారి కొద్దిగా మీ దగ్గర పెట్టిన ఫలాన్ని కొంచెం అలా చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో గత సంవత్సరం సోమేశ్వర స్వామి వారి యొక్క ఎదురుగుండా పంచారామ క్షేత్రాధీశుడు ఉమాసోమేశ్వర స్వామి వారికి అద్భుతంగా దీపార్చన జరిగితే ఇవాళ శ్రీశైల భ్రమరాంబాసమేశ్వర స్వామి వారి అద్భుతంగా ఇక్కడ ఈ దీపోత్సవ మహోత్సవం చక్కగా ఆనంద ఫౌండేషన్ వారి యొక్క సౌకర్యంతో చక్కగా అతి రమ్యంగా చక్కగా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందరూ నైవేద్యం పెట్టుకున్న నీళ్లు దీపాధిష్టాన దేవతాభ్యో నమః శ్రీ భ్రమరాంబాసమేత మల్లికార్జున స్వామినే నమః కార్తీక దామోదర దేవతాభ్యో నమః నివేదనము సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం భవానాయ స్వాహ. కొద్దిగా చెట్లు ఎదురుపెట్టండి. మధ్య దేవామి సమర్పయామి. అమృతా విధానపతి సమర్పయామి. స్తోత్రయామి సమర్పయామి. ఇక్కడి నుంచి తీసుకుని అలా సత్యనారాయణ గారు అంతే. అమ్మా ఇక్కడి నుంచి హారతి చూపిస్తున్నారు. అందరూ ఆ హారతికి నమస్కారం చేయండి. అయ్యా స్వామి వారికి ఇచ్చి అందరికీ అలా చూపించండి. అందరూ ఒకసారి పైకెత్తండి. అందరికీ కూడా అంతే. కొద్దిగా అక్షతలం పుష్పం చేత్తో పెట్టుకోవడం. స్వామివారి దగ్గర దీపం దగ్గర వేసేందుకు సువర్ణమంత్రం మహాదేవాయ సమర్పయామి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. అక్షతులు నీళ్లు వదిలిపెట్టేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అనేన కార్తీకమాస మహాభగవతినే దీపోత్సవ మహోత్సవాంగత్వేన దీపారాధనా దీపార్చనాంగత్వేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ గంగా భ్రమరాంబాసమేత మల్లికార్జున దేవతార్పణమస్తు. అందరూ కూడా దీపాలకు నమస్కారం చేయండి. కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాముఖ్యం చెప్పారు. స్నానము, దానము, అర్చన, అభిషేకము ఇలా ఎన్ని చెప్పినా ఏది చేయలేకపోయినా ఒక దీపమైనా వెలిగించండి అయ్యా అన్నారు. కార్తీక మాసం కృత్తికా నక్షత్రానికి సంబంధంతో కూడి కార్తీక మాసం ఏర్పడుతుంది.
పౌర్ణమికి కృత్తికా నక్షత్ర సంయోగం కలగడం వల్ల, ఆ పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్ర సంయోగం వల్ల ఈ మాసానికి కార్తీక మాసము అని. కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్ని, అందువల్ల కృత్తికా నక్షత్ర సంయోగంతో ఉండేటువంటి కార్తీక మాసంలో అగ్ని ప్రధానమైనటువంటి దీపారాధనలు ఎక్కువగా చేయాలి అని. కార్తీక మాసం కూడా, కార్తీక పురాణం కూడా తెలిసి కూడా తెలియకైనా ఈ దీపారాధన చాలా దిగజారి ప్రవర్తిస్తూ ఉంటే, ఇంట్లోంచి బహిష్కరిస్తే అడవిలోకి వెళ్ళి ఆ యొక్క దొంగతనాలు చేస్తూ అతను బతుకుతూ ఆ చివరి సమయంలో దేవాలయంలో ఆరిపోయే దీపాన్ని వెలిగించినందుకు మరుజన్మలో మహారాజు పుట్టాడని, ఆ రాజుగా ఉన్నప్పుడు పూర్వజన్మ స్మృతి చేత రాజ్యంలో అన్ని దేవాలయాలలో శివాలయాలలో దీపారాధన చేయించడం వల్ల మరుజన్మలో వైశ్రవణుడు అనేటువంటి యక్షుడిగా పుట్టాడని, ఆ జన్మలో కూడా పూర్వజన్మ స్మృతి కలిగి కాశీలో ఒక స్తంభం మీద నందాదీపాన్ని వెలిగించి తపస్సు చేయడం వల్ల పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఉత్తర దిక్కుకి అధిపతిని చేసి కుబేరుడిగా అతనికి ఐశ్వర్యాధిపత్యాన్ని ఇచ్చారని చెబుతారు. ఇదంతా దీపారాధన వల్లే ఏర్పడింది అని. అలాగే ఒక ఎలుక కార్తీక మాసంలో ఆరిపోయిన ఒత్తి దీపంలోంచి తీసి పట్టుకుని వెళ్తూ ఉంటే పక్కనే ఉన్న వెలుగుతున్న దీపానికి తగిలి అది వెలిగితే భయపడి ఆ ఒత్తిని వదిలేస్తే అది వెళ్ళి ఇంకో నూనె ఉన్న ప్రమిదలో పడితే అంత మాత్రానికే ఆ ఎలకకి దీపారాధన చేసిన ఫలితం వచ్చి పూర్వజన్మ స్మృతి చేత ఆ కైలాస ప్రాప్తి కలిగింది అని. అటువంటిది ఇవాళ ఇంత భక్తి విశేషాలతో మనస్సు పెట్టి ఆ మల్లికార్జునుడి ఎదుట మీరు చేసిన ఈ దీపోత్సవం మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇచ్చి శివభక్తిని అకుంఠితమైనటువంటి భక్తిని మీకు ప్రదానం చేసి కైలాస సాయుధ్యాన్ని అనుగ్రహించుగాక నమస్కారం చేస్తూ, అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పండి, దేవదేవా 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 మహాదేవా మహాదేవా నీలగ్రీవా నీలగ్రీవా సదాశివ సదాశివ భావనాతీత భావనాతీత భూదేశ భూదేశ మల్లికార్జున మల్లికార్జున నమోస్తుతే. నమస్కారం చేసుకోండి అందరూ. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా నాశోజమేశ్వర అపరాధ నమస్కారం సమర్పయామి. ఆ పూజ చేసిన చోట ఉన్నటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. ఒక పుష్పం ఆడవారు తల్లో పెట్టుకోండి. కొద్దిగా ఆ ప్రమిదిని అలా కదపడి పునర్బ్రాహ్మణమేతుమా పునర్ద్రవిణమేతుమా ఇదం తత్పునరాదధే దీర్ఘాయత్వాయవర్చసే ప్రసిద్ధ్యతే యన్మాజాయతే పునః తేన మామృతం గురు తేన సుప్రజ సంగురు శతమానం భవతి సదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అయ్యా ఒక్కసారి సత్యనారాయణ గారు